ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అవును, నువ్వు ఏ కార్యం తలపెట్టావు? వివాహం చేయబోతున్నావా? లేక ఉద్యోగం ఇంటర్వ్యూకి హాజరవుతున్నావా? లేక ఒక ప్రయాణం చేయబోతున్నావా? లేక ఒక పరీక్ష రాయబోతున్నావా? అవును, అనేకమైన కార్యాలను తలపెట్టి ఆ కార్యములు నెరవేరుతాయో లేదో అని బలహీనంగా ఉన్నావా? భయపడుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది మీతో మాట్లాడుతున్నారు. నీ కార్యం నిన్ను సఫలపరిచేందుకు బలహీనులు కాకండి. మీరు చేసే ప్రతి పని మీద నా యొక్క కను దృష్టి ఉంది గనుక, నా ఆత్మ ఉంచుతాను గనుక, నీవు చేసే తలపెట్టే ప్రతి కార్యము శుభకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా దాన్ని నెరవేర్చేదరని నీకు దేవుడి దినాన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు వాగ్దానం ద్వారా. అవును, ఆలోచిస్తూ ఈ కార్యం నేను ఎలా చేయగలను అనుకుంటున్నావేమో. ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని అనుకుంటున్నావా? ఇది చాలా ప్రయాణంతో కూడుకున్న పని అనుకుంటున్నావా? ఇది చాలా ప్రయాసతో కూడుకున్న పని అనుకుంటున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాట్లాడుతున్నాను. ప్రయాసపడి భారమై సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. అవును, నీ ప్రయాసమును ఆయన చూస్తున్నాడు కనుక నీ ప్రయాసానికి తగ్గ ఆశీర్వాదం ఫలమిస్తానని ఆయన దినాన్ని నీతో మాట్లాడుతున్నాను. అవును, నువ్వు ఏ కార్యమైతే తలపెట్టావో ఆ కార్యములో ముందుండు, ధైర్యముగా ముందడుగువై. యేసు ప్రభు నిన్ను నడిపిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నమ్మి ప్రార్థించగలవా? నాతో కూడా కలిసి ప్రార్థన చేయి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, సుందరమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును విన్న, వాక్యమును చూచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ధైర్యపరచండి, వారి కార్యములన్నింటినీ సఫలపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.